గత ప్రభుత్వ కాలంలో కార్మికుల యొక్క సమస్యలని పరిష్కరించడంలో ఉదాసీనంగా వ్యవహరించినటువంటి సంగతి అందరికీ తెలిసిందే. ప్రధానంగా విద్యుత్ సంస్థలో పెరిగినటువంటి పని భారాల ప్రాతిపదిక మీద అదనపు పోస్టులు మంజూరు చేయవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే వినియోగదారులకి మెరుగైన నాణ్యమైన సత్వరమైన సేవలు వారి ముందుకు రావాలంటే మరి ప్రతి 1000 మంది వినియోగదారులకి కనీసం రేపటి నుండి చీఫ్ ఇంజనీర్ వరకు ఉన్న ఉద్యోగుల సంఖ్య మరి సుమారు 4 ఉండవలసిన అవసరం ఉన్నది. కానీ ఉద్యోగ దినరంలో ప్రమాదవశాత్తు దురదృష్టవశాత్తు చనిపోయిన వాళ్ళ సంఖ్య, రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉన్నది. కానీ పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల సంఖ్య తగ్గుతూ ఉన్నది. ప్రతి 1000 మంది వినియోగదారులకి 4 ఉద్యోగులు ఉండవలసి ఉండగా ట్రాన్స్కో, జెన్కో, డిస్కమ్ల కలిపి కూడా మరి కేవలం 1.8 మంది ఉన్నారు. మరి ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పరిధిలో చూసుకున్నట్లయితే ఈ 12 జిల్లాల్లో 74,63,558 మంది వినియోగదారులు ఉండగా కేవలం స్వాస్థ్యమైన ఉద్యోగుల సంఖ్య రేపటి నుండి చీఫ్ జనరల్ మేనేజర్ వరకు ఉన్నటువంటి ఉద్యోగుల సంఖ్య కేవలం 9,071 మంది మాత్రమే ఉన్నారు. కాబట్టి ప్రధానంగా ఈ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది పెరిగినటువంటి పని భారాల ప్రాతిపదిక మీద అదనపు పోస్టులు తక్షణమే మంజూరు చేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంతేకాకుండా గతంలో సుదీర్ఘ కాలం పాటు ఉన్న ఒప్పందాల ప్రకారంగా 1/4/2026 నుండి మాకు రావాల్సినటువంటి వేతన సవరణ చేయవలసి ఉంది. ఆ యొక్క అధ్యయన కమిటీకి పాత పద్ధతిలోనే ఒక వేతన సవరణ నెగోషియేషన్ కమిటీ అనేది, వేజ్ రీజన్ నెగోషియేషన్ కమిటీ అనేది ఏర్పాటు చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఉద్యోగులకు రావాల్సినటువంటి కరువు భత్యం 3 వాయిదాలు పెండింగ్ ఉన్నది. వాటిని కూడా తక్షణమే విడుదల చేయాలని ఇటు రాష్ట్ర గౌరవ ఇంధన శాఖ మంత్రి వారిని, అదేవిధంగా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులను కూడా విజ్ఞప్తి చేశాం. కానీ ఇప్పటి వరకు కూడా వాటి మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకొని మరి నూతన వేతన సవరణ సంప్రదింపుల కమిటీని తక్షణమే ఏర్పాటు చేయాలని, పెండింగ్లో ఉన్నటువంటి 3 DAలను కూడా రిలీజ్ చేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి వినియోగదారులకి మెరుగైన నాణ్యమైన సత్వరమైన సేవలు వారి ముందుకు తీసుకొచ్చేందుకు మరి జూనియర్ లైన్మెన్ గ్రేడ్ 2ని నియమించడం జరిగింది. కానీ తక్కువ మందిని నియమించినప్పటికీ మరి 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత వారి యొక్క సర్వీసులు క్రమబద్ధీకరిస్తామన్నారు. మరి ఇప్పుడు కేవలం ఖాళీలను భర్తీ చేసి మిగతా వారిని అదనపు పోస్టులు మంజూరు చేసిన తర్వాత చేస్తామన్నటువంటి పర్యవసనంలో ఆ JLM గ్రేడ్ 2లకు అందరికీ కూడా 5 సంవత్సరాలు పూర్తయిన మరుసటి రోజు నుండి వారి సర్వీసులను క్రమబద్ధీకరించాలని మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బాధితులు నిర్వహిస్తున్న ఉద్యోగులకి మరి రాష్ట్ర ప్రభుత్వంలో 1/9/2004 వరకు కూడా పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేశారు. దురదృష్టవశాన రాష్ట్ర విద్యుత్ సంస్థలో 1/2/99 నుండి పాత పెన్షన్ విధానం రద్దు చేశారు. దఫాలుగా ఇటు యాజమాన్యాన్ని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ ఆ యొక్క సమస్య పరిష్కారంలో ఉదాసీనంగా ఉన్నది. తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వలె 1/2/99 నుండి 31/8/2004 మధ్యలో నియమించిన విద్యుత్ ఉద్యోగులకు అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వలె పాత పెన్షన్ విధానాన్ని వర్తింప చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క విద్యుత్ సంస్థలో వినియోగదారులకి సేవ, అదేవిధంగా విద్యుత్ సంస్థ అభివృద్ధిలో స్వాస్థ్య ఉద్యోగుల వలె మరి కాంట్రాక్ట్ కార్మికులు కూడా వారి ఈ యొక్క విద్యుత్ సంస్థల అభివృద్ధిలో పాల్పంచుకుంటా ఉన్నారు. వారి సర్వీసులను కూడా క్రమబద్ధీకరించాలని, దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పును అనుసరించి, అదేవిధంగా కార్మిక చట్టాలను అనుసరించి సమాన పనికి సమాన వేతనం వారికి చెల్లించాలని, ఆ యొక్క సమాన వేతనం కూడా ప్రభుత్వం నేరుగా చెల్లించాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆ విధంగా నేరుగా చెల్లించడం వల్ల దళారీ వ్యవస్థ రద్దవడంతో పాటుగా ఆర్థిక భారాన్ని కూడా తగ్గించుకోవచ్చు. అదేవిధంగా దళారీ వ్యవస్థను పెట్టి కాంట్రాక్ట్ సిస్టమ్ పెట్టడం వల్ల వారికి కొంత కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది, సూపర్వైజింగ్ ఛార్జెస్ నెపంతో. అదే సమయంలో GST కూడా
చెల్లించవలసినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నది. అదేవిధంగా ప్రభుత్వమే లేదా విద్యా సంస్థల యాజమాన్యాలే నేరుగా ఈ పొరుగు సేవల సిబ్బందికి వేతనాలు చెల్లించినట్లయితే సూపర్వైజింగ్ ఛార్జెస్తో పాటు జీఎస్టీ ఛార్జెస్ కూడా మిగిలితే నేరుగా వారికి ఉద్యోగ భద్రత కూడా కల్పించడం అవుతారు. కాబట్టి పక్క రాష్ట్రమైన తెలంగాణలో అదే విధానాన్ని అవలంబిస్తూ ఉన్నారు. అదే విధానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ రంగంలో పనిచేసినటువంటి విద్యుత్ ఉద్యోగులకు అందరికీ కూడా మరి నేరుగా వేతనాలు చెల్లించాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం గత పుష్కర కాలంగా ఈ యొక్క విద్యుత్ చట్ట సవరణ బిల్లుని మార్పు చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నది. దాన్ని కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క విద్యుత్ సంస్థలన్నీ కూడా ప్రభుత్వ రంగ సంస్థలో లేకుండా ప్రైవేటు పెత్తందారీ వ్యవస్థ చెప్పుచేతలకు ధారాదత్తం చేయాలన్న ఒక కుటుల ప్రయత్నంలో భాగంగానే విద్యుత్ చట్ట సవరణ బిల్లు 2014 అని, తర్వాత 16 అని, తర్వాత 18 అని, తర్వాత 22 అని తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యుత్ ఉద్యోగుల ఇంజనీర్ల జాతీయ సమన్వయ కమిటీ దేశవ్యాప్తంగా చేసినటువంటి ఆందోళన కార్యక్రమం ఫలితంగాను, అదే సమయంలో దేశం మొత్తం మీద రైతు సంఘాలు చేసినటువంటి ఉద్యమం ఫలితంగా మరి 2022 విద్యుత్ చట్ట సవరణ బిల్లును ఉపసంహరించుకోవడం జరిగింది. మరి దాని తర్వాత అందరితో సంప్రదించి రైతు సంఘాలతో పాటుగా విద్యుత్ ఉద్యోగులు ఇంజనీర్ల జాతీయ సమన్వయం కాబట్టి స్టేక్ హోల్డర్స్ అందరితో కూడా సంప్రదించిన తర్వాత మాత్రమే విద్యుత్ చట్ట సవరణ బిల్లు మీద ముందుకెళ్తామనే నిర్దిష్టమైన హామీ రైతు సంఘాలు రైతు చట్టాలను ఉపసంహరించుకున్న సందర్భంలో దేశ ప్రధానమంత్రి గారే స్వయంగా ప్రకటించారు. దురదృష్టవశాన ఆ యొక్క వాగ్దానం నిలబెట్టుకోకపోగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ చట్ట సవరణ బిల్లు 2025 పేరుతో కొత్తగా చట్ట సవరణ తీసుకొచ్చారు. ఈ చట్ట సవరణ వల్ల ఒక వ్యాఖ్యలో చెప్పాలంటే లాభాలన్నీ కూడా ప్రైవేటీకరించడం, నష్టాలని జాతీయం చేయడం. ఎక్కడైతే లాభాలు వచ్చే వ్యాపారం జరుగుతుందో, అంటే ఉదాహరణకు వాణిజ్య సముదాయాలు, అదేవిధంగా పరిశ్రమలు, సినిమా హాల్స్, హోటల్స్, ఈ విధంగా లాభాలు వచ్చే వ్యాపారం ఎక్కడ జరుగుతుందో ఈ ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి డిస్కమ్స్తో సమానంగా పోటీగా ప్రైవేటు వ్యక్తులకి లైసెన్సులు మంజూరు చేస్తారు. అదేవిధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వంలో సామాజిక బాధ్యతగా ఇచ్చేటువంటి సబ్సిడీలు ఏవైతే ఉన్నాయో ఆ వినియోగదారులు ఉన్న దగ్గర వారు ఎవరు రారు. అంటే ఆ యొక్క నష్టాలు వచ్చే వ్యాపారం పూర్తిగా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి డిస్కమ్స్కి ఉండిపోతుంది. లాభాలు వచ్చే ప్రాంతం అంతా కూడా, లాభాలు వచ్చే వ్యాపారం అంతా కూడా ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేయాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే విద్యుత్ చట్ట సవరణ బిల్లు 2025 ప్రవేశపెట్టారు. దీన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తాను. తక్షణమే మీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆ యొక్క విద్యుత్ చట్ట సవరణ బిల్లు 2025 ఉపసంహరించాలని మీ ద్వారా డిమాండ్ చేస్తాను.